హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో క్రికెట్ ఉన్న ఆదరణ ఇంత అంత కాదు. ప్రేక్షకులు ఎంతో కాలం నుంచి క్రికెట్ ను వీక్షిస్తున్నారు. క్రికెట్ మన దేశ జాతీయ ఆట కాదు. అయినప్పటికీ క్రికెట్ మన దేశంలో ఎక్కువ ఆదరణ ఉంది. ఇక క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా ప్లేయర్లు రకరకాల జెర్సీలు ధరిస్తూ ఉంటారు. వారి జెర్సీలు వెనక నెంబర్లు ఉంటాయి. ఉదాహరణకు సచిన్ టెండూల్కర్ అప్పుడులో క్రికెట్ ఆడిన సమయంలో ఆయన జెర్సీ వెనుక ఎల్లప్పుడూ 10 అనే నెంబర్నే ఉండేది. అయితే ఈ నెంబర్లు ఎందుకు ప్రింట్ చేస్తారు, అసలు ప్లేయర్లకు వాటిని ఎలా కేటాయిస్తారు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందామా. క్రికెట్లోనే కాదు, మైదానంలోనే ఆడే ఆట ఏదైనా సరే ప్లేయర్లు జెర్సీలపై నెంబర్లు ఉంటాయి. దీంతో ప్రేక్షకులు ఆయా క్రీడలకు చెందిన సిబ్బందిని, ప్రత్యర్థి ప్లేయర్లను, కామెంటేటర్లను, ప్లేయర్లను సులభంగా గుర్తించవచ్చు. ప్లేయర్లు దూరం నుంచి సరిగ్గా కనిపించరు, నెంబరు పెద్ద అక్షరాల్లో ఉంటాయి కనుక సులభంగా కనిపిస్తాయి. దీంతో ఏ ప్లేయర్ ఎలా ఆడుతున్నాడో తెలుసుకోవచ్చు. అందుకు అనుగుణంగా కామెంటేటర్లు కామెంట్ చేస్తున్నప్పుడు ఇలా ప్లేయర్లు సులభంగా గుర్తించేందుకు వారి జెర్సీలపై నెంబర్లు వేస్తారు. ఇది అసలు విషయం. ఇక క్రికెట్ ప్లేయర్లకు అసలు జెర్సీ నెంబర్లు ఎలా కేటాయిస్తారంటే, ఆయా దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు తమ ప్లేయర్లకు వారికి నచ్చిన నెంబర్లు తీసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. అందువల్ల ప్లేయర్లు తమ నచ్చిన నెంబర్ను ఎంచుకోవచ్చు. దీంతో అదే నెంబర్ను వారు ధరించే జెర్సీపై వేయిస్తారు. అయితే ఇలా జెర్సీ నెంబర్లు ప్లేయర్లు తమకు ఇష్టమైన నెంబర్లు కాకుండా ఇతర ఏ నెంబర్లైనా ఎంచుకోవచ్చు. ఉదాహరణకు ఒక ప్లేయర్ వన్డేలు, టీ20లు, టెస్టులు అన్ని కలిపి 300 మ్యాచ్లు ఆడాడు అనుకుందామా. తనకు తన జెర్సీపై 300 అని వేసుకోవచ్చు. ఇక ఒక ప్లేయర్ తను నివసించే ప్రాంతంలో ఉన్న రోడ్డు నెంబర్ 23 అయితే అది అతనికి నచ్చితే తన జెర్సీ నెంబర్పై వేసుకోవచ్చు. ఇలా ఏ ప్లేయర్ అయినా సరే తనకు నచ్చిన నెంబర్ ఎలాంటి నెంబర్ అయినా ఆయన జెర్సీపై వేసుకోవచ్చు. వెసులుబాటును ఐసీసీ కల్పించింది. అయితే మాజీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మొదట్లో 99 నెంబర్ జెర్సీని వేసుకుంటేవాడు. కానీ తర్వాత 10వ నెంబర్ను వేసుకోవడం ప్రారంభించాడు. ఇక ఆయన క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ అదే నెంబర్ను అన్ని రకాల జెర్సీలపై వేసుకుంటేవాడు. ఆయన రిటైర్ అయ్యాక ఆ నెంబర్ కు కూడా బీసీసీఐ రిటైర్మెంట్ ఇచ్చేసింది. దీంతో రోహిత్ శర్మ తనకు నెంబర్ 10 జెర్సీపై కావాలని అడిగినా రోహిత్ కు బీసీసీఐ ఆ నెంబర్ ఇవ్వలేదు. కాగా ఇలా జెర్సీలపై నెంబర్లు వేసే పద్ధతి క్రికెట్ లో మొదటిసారిగా 95-96లో ప్రారంభమైంది. ఆ ఏడాదిలో ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్ ముక్కొనపు వన్డే సిరీస్ ఆడాయి. ఆసీస్ టీం ముందుగా తమ జెర్సీలపై నెంబర్లు వేసుకుంది. దీంతో అప్పటి నుంచి ఇదే ట్రెండ్ను ఫాలో అవుతున్నారు ప్రతి దేశాలు. ఇక టెస్టుల్లో నిన్న మొన్నటి వరకు జెర్సీలపై నెంబర్లు వేసేవారు కాదు. కానీ ఈ మధ్య నుంచి టెస్టుల్లో ఆడే ప్లేయర్ కు కూడా నెంబర్లు కలిగిస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే అయితే లైక్ అయితే కొట్టట్లేదు ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే కొట్టండి. మనకు ఒక లైక్ కొట్టిన వల్ల మనకేం పోదు, కానీ ఒక లైక్ కొడితే ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు చేరుతుంది. ఒక లైక్ కొట్టండి. అలాగే మీకు వీడియో నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.